తిరుమల లడ్డూ వ్యవహారం మీదన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఇది కావాలని తమ మీద బురద జల్లే ప్రయత్నం అంటూ దాంట్లో ప్రధానంగా చెప్పుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పుడు ఒక టెస్ట్ చేయించారు అని చెప్తున్నటువంటి ట్యాంకర్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం వచ్చాక వచ్చినటువంటి ట్యాంకర్ని తెలుగుదేశంకి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండగా వచ్చిన ట్యాంకర్ని చెక్ చేసి అందులో వ్యర్థాలు ఉన్నాయి, జంతు వ్యర్థాలు ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన ట్యాంకర్కి మాకు సంబంధం, మా మీద రుద్దడం ఏంటి అన్నటువంటి పాయింట్ని ఒకటి రైజ్ చేసుకొచ్చారు. రెండవది టీటీడీ ఈవోనేమో వనస్పతి లాంటి అది కలిపారు అని చెప్తే తెలుగుదేశం పార్టీనేమో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. టీటీడీ చెక్ చేయించితే తెలుగుదేశం పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎలా రిలీజ్ చేసింది అన్నటువంటి పాయింట్స్ని రైజ్ చేస్తూ ఇప్పుడు ఇది కుట్రపూరితంగా తమని ఇరికించడానికి అన్నటువంటి వాదనలతో ప్రస్తుతం హైకోర్టును అప్రోచ్ అయింది. హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి.